ఇన్‌స్టిట్యూషన్స్ ఏం జేస్తున్నాయంటే, ఇప్పుడు ఉన్న టైంలో కొంత టైం వరకే క్లాసెస్ చెప్పి, దాని తర్వాత నోట్స్ ఇచ్చేసి, వాళ్ళని మీరు ప్రిపేర్ అయిపోండి అని చెప్తున్నారు. ఈస్ దిస్ ఎ కరెక్ట్ వే టు గెట్ సక్సీడ్ ఇన్ యూపీఎస్‌సి? మేడం యాక్చువల్లీ పీడిఎఫ్లు పీపీటీలు ప్రిపేర్ అయ్యేంత టైం ఉండదు మేడం. ఎగ్జామ్ అనేది 9:30కి స్టార్ట్ అయితే 11:30కి కంప్లీట్ అయిపోతుంది మేడం. 2 అవర్స్. ఈ 2 అవర్స్లో మనం పీడిఎఫ్లు పీపీటీలు చదువుకోగలిగితే అంత టైం ఉండదు. మన మైండ్ కూడా రీకాల్కులేషన్ ఇన్కాల్కులేషన్ చేసుకునేంత టైం ఉండదు. జస్ట్ 2 అవర్స్. ఆ 2 అవర్స్ని మన మైండ్ని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఆ పాజిటివ్ మైండ్ సెట్తో మనం ఎలా రాయగలగాలి, ఈ 1 ఇయర్ చదివిందంతా టూ అవర్స్లో మనం క్లియర్ చేయలేము కదా మేడం. అందుకోసం మనం ఏం చేయగలుగుతున్నామంటే ఫస్ట్ స్టూడెంట్స్కి మెంటల్ ఎబిలిటీ సీసాట్ ఉంది కదా మేడం. సీసాట్లో లాజికల్గా ఈ స్మార్ట్ వర్క్గా లాజికల్గా ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏం ప్రిపేర్ కావాలి, మన టాపిక్స్ ఉన్నాయి మేడం. టాపిక్స్తో పాటు పీవైక్యూస్ ఉన్నాయి. ఆ పీవైక్యూస్ని వేటిపైన ఫోకస్ చేయాలి, వేటిపైన ఫోకస్ చేయకూడదు. యూపీఎస్సీలో మీరు అదర్ ఇన్స్టిట్యూట్స్ మన మీడియాకర్ వే మధ్యస్థంగా ప్రిపేర్ అయితే యూపీఎస్సీని క్రాక్ చేయలేం మేడం. ఎందుకంటే కన్సిస్టెన్సీ వేలో ఉండాలి. ఎవ్రీడే మనమే చెప్పాం, ఆఫ్టర్ గ్లోబలైజేషన్ తర్వాత ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ కూడా కరెంట్ అఫైర్ చేంజ్ అవుతుందని చెప్పాం. మీడియాకర్ వేలో మనం ప్రిపేర్ కాగలిగితే మనం క్లియర్ చేయలేం. ఎందుకంటే మీకు కన్సిస్టెన్సీ వేలో మీరు డైలీ 4 అవర్స్ చదువుతారా, డైలీ 5 అవర్స్ చదువుతారా, యాజ్ యూ విష్. ఎందుకంటే మీకున్న ఐక్యూ పవర్ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క విధంగా డిఫరెంట్ వేలో ఉంటుంది. మీరు ఏం చదవగలుగుతారో ఖచ్చితంగా 5 అవర్స్ చదువుతారా, 5 అవర్స్ ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేయగలుగుతారో కంప్లీట్ చేసేసి రివిజన్ చేయాలి. రివిజన్ అనేది చాలా మస్ట్ మేడం. మనం ఈరోజు మార్నింగ్ చదివిన సబ్జెక్ట్ని ఈరోజు ఈవినింగ్ మనం రివిజన్ చేయగలిగితే ఎగ్జామ్కి ఈజీ వేలో అయిపోతుంది. ఈజీ వేలో అయిన తర్వాత మనం ఏది పడితే అది చదవకుండా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుకొని ప్రిసైజ్గా చదువుకొని వెళ్ళగలిగితే మనం క్రాక్ చేయగలుగుతాం. ఆల్రెడీ మనం స్టాటిక్ సబ్జెక్ట్ చెప్తున్నాము, కరెంట్ అఫైర్స్ చెప్తున్నాం, వీటిని ఇన్కాల్కులేట్ చేయగలుగుతున్నాం, బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం. కాబట్టి వీకెండ్ మనం క్రాక్ చేసే విధంగా కూడా ఉంటుంది.